మేము స్వచ్ఛందంగా మా ఇష్టపూర్వకంగానే డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రాజకీయాల యొక్క సపోర్ట్ తీసుకునే వాళ్ళమే, వాళ్ళ యొక్క ప్రోద్బలంతో మేము ఇవన్నీ చేస్తున్నాం. వాళ్ళమైతే సిటీ కాలేజ్ గ్రౌండ్ నుంచి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వరకు అర్ధరాత్రి అంత 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి? మీరే అర్థం చేసుకోవాలి. ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ అనేది మేము న్యాయబద్ధంగా, నిజాయితీగా, మనం స్వచ్ఛందంగా మాకు మేముగా తీసుకున్న నిర్ణయం తప్ప దీంట్లో ఏ రాజకీయాలు అనేవి ఇందులో లేవు. దీని పోస్ట్పోన్మెంట్ అనేది మేమే మా డిఎస్సి అభ్యర్థులు మాత్రమే అడుగుతున్నటువంటి న్యాయబద్ధమైన కోరిక. జస్ట్ ఓన్లీ 3 months మాత్రమే పోస్ట్పోన్ చేయండి. మేమే అడగట్లేదు కదా, వేరే ఏ విషయాలు కూడా మేము పోస్ట్పోన్ తప్ప మాకేం అవసరం లేదు. మాకు రాజకీయ నాయకులతోటి కూడా మాకు సంబంధాలు అనేవి లేవు. మాకు కావాల్సింది ఏంటో ఒక 3 నెలలు మాత్రం పోస్ట్పోన్ మాత్రమే చేయండి. దానివల్ల వచ్చే నష్టం అయితే గవర్నమెంట్కి అయితే ఏం లేదు కదా. ఆ సమయంలో ఓన్లీ విద్యా వాలంటీర్లను నియమించుకోండి, సరిపోతుంది. నమస్తే, గుడ్ మార్నింగ్ రేవంత్ అన్న గారు. రేవంత్ సార్, యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద స్టేట్. మీరు కింగ్ ఆఫ్ ద స్టేట్. సో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారు. కింగ్కి అసలు మనం ఎగ్జాంపుల్స్ ఇవ్వలేము, బట్ ఒక డిఎస్సి ఆస్పిరెంట్గా నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతున్నాను. అది కరెక్ట్ అయితే, ఆలోచిస్తే మీరు మారుతారు. కనీసం ఈ రోజైనా ఇది మారుతారు అని అనుకుంటాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మూవీ వచ్చింది, బాహుబలి అనే మూవీ. బాహుబలి మూవీలో అక్కడ ప్రభాస్ అన్న హీరోకి ప్రభాస రానాకైనా కింగ్ థ్రోన్ ఇవ్వాలంటే, సో ఫస్ట్ తన కండిషన్స్ పెడుతుంది. ఎవరైతే అక్కడ ఫైట్ చేస్తారో, దాన్ని గెలుస్తారో అప్పుడు కింగ్ థ్రోన్ ఇస్తానని భైష్మతి వాళ్ళిద్దరికి కండిషన్ పెడుతుంది. అప్పుడు అక్కడ రానా ఏం చేస్తాడు, థ్రోన్ కోసం హీ డజంట్ సీ ద పీపుల్ వాట్ దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా లేదా పిల్లలు, ప్రజలు అని చూడడు రానా. సో హీఈస్ ఓన్లీ ది ఐస్ ఇస్ టు లుక్ ఫర్ క్యాచింగ్ ద థ్రోన్. అక్కడ ప్రభాస్ ఏం చేశాడు, ప్రజల్ని చూస్తున్నాడు, ప్లస్ హీ వాంట్ అమ్మవారు చెప్పిన మాటకి తను కింగ్ అవ్వాలని అనుకుంటాడు. సో అక్కడ మీరు ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు, మీరు కింగ్ ఆఫ్ ద స్టేట్, మీరు బాహుబలి అని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను. మీరు బాహుబలి లాగానే ఆలోచిస్తారు, ప్రభాస్ లాగానే ఆలోచిస్తారని అనుకుంటాము. ఓకే, సో మీరు అక్కడ బలూరి వెంకట్రామన్ ఆయన రానా అని అనుకున్నాను నేనైతే. అయితే ఆయన చెప్పిన మాటలు విని మీరు కింగ్ థ్రోన్ని చెడగొట్టుకుంటారా, లేకపోతే బహిష్మతి చెప్పిన మాట లాగా మీరు కింగ్ లాగా వెళ్ళి ప్రజల సైడ్ చూసి తీర్పును ఇస్తారా? ఈ రోజుకి మీరు అది మాకు మాట ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు. ఓకే, కింగ్ అయితే ప్రజల్ని చూస్తాడు, ప్లస్ హీ విల్ అబ్జర్వ్ ద అదర్ యాక్టివిటీస్ ఆల్సో. అదర్ యాక్టివిటీస్ అంటే అదర్ అడ్మినిస్ట్రేషన్స్ కూడా చూస్తాడు. ఫస్ట్ మెయిన్ హీ విస్ టు సీ ద పీపుల్ని చూస్తాడు. ఓకే, సో అది కింగ్ అన్న లక్షణం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద కింగ్. సో మీరు కూడా ఒక పవర్ ఆఫ్ ద స్టేట్ రేవంత్ రెడ్డి గారు. డోంట్ బిలీవ్ అదర్ వర్డ్స్, అదర్ మాటలు వినకండి, రానా లాంటి మాటలు వినకండి. లైక్ బలూరి వెంకటరామ్ నేను రానానే ప్రతిపిస్తున్నాను. ఈజ్ డజంట్ సీ ద పీపుల్స్. ఇంతమంది పీపుల్ ఇంత వీడియోలు చేస్తుంటే ఎందుకు మీరు దీనికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు? ఒక డిఎస్సి ఆస్పిరెంట్గా మేము ఎంత బాధపడుతున్నాం. ఐ కేమ్ ఫ్రమ్ ద హాస్పిటల్. నేను హాస్పిటల్ నుంచి ఒక 15 days అయిందండి రీఛార్జ్ అయ్యి. ఒక ఎగ్జామ్ అటెండ్ చేసి ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించుకునే టైంలో ఎన్నో వస్తాయి, ఒక హాస్పిటల్స్ ఎన్నో ఉంటాయి ఒక లేడీస్కి అనేది. మేము అది మీకు చెప్పట్లేము, మా ప్రాబ్లమ్స్ హాస్పిటల్ ఉన్నామా అవన్నీ ఏం చెప్పట్లేము. జస్ట్ యూఆర్ గివింగ్ టెట్ తర్వాత కొన్ని డేస్ టైం ఇస్తే ఆ తర్వాత ఎట్లా ప్రిపేర్ అవుతాము ప్రిపరేషన్కి. వీఆర్ నాట్ ఫేసింగ్ హిమ్ టు గివ్ ద జాబ్స్. మీకు ఉన్న దాంట్లోనే ఒక 1 month 15 days అట్లీస్ట్ 15 days ఉన్న డేట్స్ని కొంచెం ముందుకు జరపండి. అక్కడ Group 2 ఉన్న ప్లేస్లో Group 2 ఉన్న ఎగ్జామ్స్ డేట్లో పెట్టండి కనీసం. బట్ దిస్ ఇస్ ద నాట్ గుడ్. 17th రోజు చాలామంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, యూఆర్ సీయింగ్ 10%. మీరు అన్నట్టు చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. అది 10%, 20% ఉన్నారు. కానీ చాలామంది 90% ఉమెన్స్ ఆర్ సఫరింగ్. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్లో సఫర్ అవుతున్నాం. ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి రేవంత్ రెడ్డి సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ బీ లైక్ ఎ గుడ్ కింగ్ టు ద స్టేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు భూమన్న, నాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. నేను డిఎస్సి అభ్యర్థిని. డిఎస్సి
టీఆర్టీ విడుదల చేసిన సిలబస్ షీట్ ఇది. సిలబస్ ఏమో కొండంత, చదివి సమయం ఏమో గోరంత ఉన్నట్టు. టెట్కు డిఎస్సికి మధ్య మాకు 20 రోజుల టైమే ఉంది. ప్రతి సబ్జెక్టు 3వ తరగతి నుంచి 10వ తరగతి చదవాలా. అట్లా ఒక సబ్జెక్టుకు నుంచి 7 పుస్తకాలు, అట్లా 5 సబ్జెక్టుకు 7 × 5 7×5 35 పుస్తకాలు, మరియు కరెంట్ అఫైర్స్ జీకే కలిపి అవి ఒక 10 పుస్తకాలు, దాదాపు 45. అదేవిధంగా పర్స్పెక్టివ్ సైకాలజీ దాదాపు 50 పుస్తకాలు మేము చదవాలి. నేను ఒకటే అడుగుతున్నా, మేము ప్రశాంతంగా ఉంటేనే చదువుడు అవుతుంది. ఇంత ఒత్తిడిలో ఇన్ని పుస్తకాలు చదవాలంటే మాకు నిద్ర పట్టక మానసికంగా చాలా ఆందోళన చెంది ఒత్తిడి పెరిగి డిప్రెషన్కు గురవుతున్నాం. తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే విన్నపం చేస్తున్నా, అయ్యా మేము నిజాయితీగా డిఎస్సి అభ్యర్థులమే. నాకు టెట్లో 117 మార్కులు వచ్చినాయి, దాదాపు అత్యధిక టెట్లో మార్కులు వచ్చినాయి. అయినా కానీ నేను పోటీదారి మంచి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఇన్ని పుస్తకాలు ఇంత తక్కువ టైంలో చదవడం అనేది రివిజన్ చేయాలా, తర్వాత మ్యాక్ టెస్టులు రాయాలా, ఇంత ప్రాసెస్ ఉంటుంది అయ్యా. ఒక చదివే పద్ధతి ఇది ఉంటుంది. అందుకోసం మా బాధను అర్థం చేసుకొని మీరు మాకు 2 నుంచి 3 నెలలు టైం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము వాయిదా పూర్తిగా వెయ్యాలని కోర్టుకు చుట్టూ తిరుగులేము. స్వల్ప విరామం ఇచ్చి మాకు 2 నెలలు వాయిదా కానీ వేస్తే మేము ప్రశాంతంగా ఏ ఒత్తిడి లేకుండా చదువుతాము. దానివల్ల మీకు టైం ఇవ్వడం, మాకు అడిగిన టైం ఇవ్వడం వల్ల మీకు గౌరవం ఉంటుంది, మాకు గౌరవం ఉంటుంది. జాబ్ వస్తే జాబ్ చేస్తాం, రాకపోతే ప్రైవేట్లో చూసుకుంటాం. కానీ మాకు ఖచ్చితంగా టైం ఇవ్వాలయ్యా. ఎందుకంటే దాదాపు 10 నుంచి 15 రోజులు మేము సమయం వేస్ట్ చేసుకొని ఇంత ధర్నా ఇంత నిజాయితీగా చేస్తుంటే మీరు దాన్ని తప్పుతో పట్టిస్తున్నారు. ప్రతిపక్షాలు వేరే వాళ్ళు కాదయ్యా. ఖచ్చితంగా మేము ఇది న్యాయబద్ధమైన డిమాండ్ ఏమది మీరు అర్థం చేసుకోండి అయ్యా. ప్రత్యక్షంగా ఈ పుస్తకాలు మీరే చూడండి, తెలుగు సబ్జెక్టు చూడండి, మ్యాథ్స్, సోషల్ సైన్స్, పర్స్పెక్టివ్, దాదాపు చాలా కొండంత సబ్జెక్ట్ ఇది. మీరు అర్థం చేసుకోవాలా. దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తున్నా, సమయం ఇవ్వండి. మా 10 సంవత్సరాలు వృధా అయిపోయి మేము మధ్యస్థ వయసుకు వచ్చేసినాం. దాదాపు నా ఏజ్ 35 సంవత్సరాలు. మీరు అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా మాకు సమయాన్ని ఇచ్చి ఈ లాస్ట్ అవకాశం మేము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఎగ్జామ్ నిర్వహించుకోవచ్చు, డిసెంబర్లో పోస్టింగ్ ఇవ్వచ్చు. కానీ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి.